దేశ ప్రజలకు వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. దేశానికి అత్యధిక వర్షపాతాన్నిచ్చే నైరుతి రుతుపవనాలు దక్షిణ అండమాన్ సముద్రం, నికోబార్ దీవులు, దక్షిణ బంగాళాఖాతాన్ని తాకినట్టు వెల్లడించింది. మరింత చురుగ్గా ముందుకు కదులుతున్న రుతుపవనాలు ఈ నెల 27 వరకు కేరళ తీరాన్ని తాకుతాయని తెలిపింది. జూన్ 12 వరకు తెలంగాణలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. రాష్ట్రంలో ఈసారి సాధారణ కంటే అధిక వర్షాలు కురిసే అవకాశం ఉంది. అటు రుతుపవనాల ఆగమనంతో 2 రోజులుగా నికోబార్ దీవులో భారీ వర్షాలు పడుతున్నాయని తెలిపింది. రానున్న 3-4 రోజుల్లో అండమాన్ నుంచి దక్షిణ అరేబియా సముద్రం, బంగాళాఖాతం మధ్య వరకు విస్తరించడానికి వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని వెల్లడించింది. మరోవైపు ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశాలున్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. బీహార్ పరిసర ప్రాంతాల్లోని ఉపరితల ఆవర్తనం నుండి దక్షిణ ఒడిశా వరకు ద్రోణి కొనసాగుతుంది. దీని ప్రభావంతో ఇవాళ, రేపు, ఎల్లుండి రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు చాలా ప్రాంతాల్లో కురిసే అవకాశం ఉంది. ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాలో ఉరుములు, మెరుపులు, వడగండ్లతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ మేరకు 8 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, 17 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. మంచిర్యాల, ఆసిఫాబాద్, కొత్తగూడెం, ములుగు జిల్లాల్లో మోస్తారు నుంచి వర్షాలు కురుస్తున్నాయి. నైరుతి రుతుపవనాలు అనేవి అండమాన్ నికోబార్ దీవులను తాకాయనేసి అఫీషియల్గా డిక్లేర్ చేయడం కూడా జరిగింది. నైరుతి రుతుపవనాలు అనేవి ప్రవేశించాయి. క్రమంగా ఇక చూసుకున్నట్లయితే వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉండడం వల్ల క్రమేపీ ఇవి ఇటు అరేబియన్ సీలో కూడా వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఒక్కసారి నైరుతి రుతుపవనాలు అనేవి కేరళని తాకిన తర్వాత రాష్ట్రానికి రావడానికి కూడా కొంచెం సమయం అనేది పడుతుంది. ప్రస్తుతం కొంచెం ముందస్తుగానే ఈ యొక్క నైరుతి రుతుపవనాలు అనేవి కేరళని తాకుతున్నాయి కాబట్టి ముందస్తుగానే తెలంగాణ రాష్ట్రానికి కూడా ఈ యొక్క నైరుతి రుతుపవనాలు అనేవి రాక అనేది కూడా ముందస్తుగానే జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి వాతావరణ పరిస్థితుల వల్ల ఈ నైరుతి రుతుపవనాలు అనేవి చురుగ్గాను, అలాగే సాధారణంగా ఎక్కువ వర్షపాతం అనేది నమోదవుతుందని కూడా మనకి అంచనాలు అయితే ఉన్నాయి. సో ప్రస్తుతం చూసుకున్నట్లయితే అటు ఎలినో, లానినా కండిషన్స్ కానీ ఈవెన్ ఐఓడి కండిషన్స్ అన్నీ కూడా తటస్థంగా ఉండడం వల్ల ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి నైరుతి రుతుపవనాలు అనేవి రాష్ట్రంలో అధిక వర్షపాతాన్ని నమోదు చేస్తుంది అనేసి, సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదవుతుందనే అంచనాలు మాత్రం ఉన్నాయి. నైరుతి రుతుపవనాలు అనేవి అండమాన్ నికోబార్ దీవులను తాకాయనేసి అఫీషియల్గా డిక్లేర్ చేయడం కూడా జరిగింది. నైరుతి రుతుపవనాలు